హాయ్ అండి, ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే గోంగూర శనగపప్పు కర్రీ. చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా పచ్చికారం వెల్లుల్లి టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. వచ్చి మళ్ళీ మీరే కామెంట్ చేస్తారనమాట బాగుంది అనేసి. అయితే మరి తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. మరి ముందుగా పప్పు కుక్కర్లో 1 గంట పాటు నానబెట్టిన శనగపప్పుని మనం ఇందులో వేసేసుకోవాలి. ముందుగా ఒక 2 సార్లు కడిగేసుకొని పప్పుని మంచినీళ్ళు వేసి నానబెట్టుకొని అదే వాటర్తో పప్పు కుక్కర్లో వేసేయండి. గంట కాకపోయినా ఒక 10-15 నిమిషాల వరకైనా నానేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక పెద్ద కట్ట గోంగూర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి ఇలా తుంపి వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఎండు కారం మాత్రం కొంచెమే వేసుకోండి. జస్ట్ కొంచెం అంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది, కొంచెం తక్కువే వేసుకోండి. తర్వాత ఇది ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఇలా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఇందులోకి మంచిగా తాలింపు వేసుకోవాలి. అదేంటంటే నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మర్చిపోయాను, పప్పు ఉడికించుకునేటప్పుడే మనం పసుపు వేసుకోవాలి కొంచెం. తర్వాత తాలింపులో కొంచెం పసుపు వేసుకొని ఇంక ఇలా తాలింపు వేసుకుంటే పప్పులోకి సూపర్ టేస్టీగా గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది. అస్సలు టేస్ట్ అనేది చేంజ్ అవ్వదన్నమాట, అంత బాగుంటుంది అనమాట. మరి తప్పకుండా ట్రై చేయండి.